అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో మనం ఇటీవల జరిగిన దారుణమైన సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. ఆస్ట్రియా అలాగే కొన్ని సెంట్రల్ యూరోపియన్ దేశాలైన పోలాండ్, చెక్ రిపబ్లిక్, హంగేరియా మరియు రొమేనియాలో ఇటీవల వచ్చిన వరదల గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఎప్పుడూ చూడనటువంటి ఇటువంటి అతి భారీ వరదలు ఏర్పడడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, వాటి గురించి మనం చర్చించుకుందాం. అలాగే మనకు తెలిసి ఎప్పుడు వరదలు వచ్చిందంటే ఎంతో ఆస్తి నష్టం అనేది ఉంటుంది. కాకపోతే ఈసారి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఈ సెంట్రల్ యూరోపియన్ అలాగే ఆస్ట్రియా దేశాల్లో, ప్రధానంగా చెక్ రిపబ్లిక్ అలాగే పోలాండ్ దేశాల్లో చాలా ఎక్కువ శాతం ఉంది. సరే, వీటన్నిటి ఇన్ డెప్త్ స్టెప్ బై స్టెప్ అనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో రీచ్ కోసం లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. లెట్స్ స్టార్ట్. A desperate operation to shore up flood defences is taking place in Poland as floodwaters threaten to engulf a city in the southwest of the country. The mayor of Nysa has asked all 44,000 residents to leave, with the military now being drafted in. At least 18 people are thought to have died in the floods across Central Europe, which have been caused by a powerful storm moving across the region. Thousands have been left homeless and more bad weather is forecast. Slovakia and Hungary are bracing against floodwaters moving down the River Danube and its tributaries. Storm Boris is lashing large parts of Central and Eastern Europe. Torrential rains, high winds and flooding have killed people in Romania, Poland and Austria. Thousands more have been forced to flee as water levels are rising, washing away homes and livestock. Authorities in the Czech Republic say 4 people are missing. Forecasters warn the worst may be yet to come. ముందుగా మనం ఈ తుఫాన్ పేరేంటి, అలాగే ఈ తుఫాను కారణంగా ఏ దేశాల్లో ఎంతవరకు వర్షపాతం నమోదైంది అనే వివరాల గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. కాకపోతే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ తుఫాను కారణంగా ఆస్ట్రియా అలాగే సెంట్రల్ యూరోపియన్ దేశాలైన పోలాండ్ కానీ, చెక్ రిపబ్లిక్ కానీ, హంగేరియా కానీ, అలాగే రొమేనియాలో కొన్ని భాగాలు ఇవన్నీ చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి ఈ బోరిస్ తుఫాన్ వల్ల. ఈ తుఫాన్ పేరు వచ్చేసరికి బోరిస్ తుఫాన్. ఈ తుఫాన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో 450 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాకపోతే మనం ఒక్కొక్క దేశంలో ఎంతవరకు వర్షపాతం నమోదైందనే వివరాల గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి. ముందుగా పోలాండ్కి వద్దాం. పోలాండ్లో కూడా ప్రధానంగా సౌత్ వెస్ట్రన్ రీజియన్లో 400 నుంచి 415 వరకు వర్షపాతం నమోదవడం అనేది జరిగింది కొన్ని రోజుల వరకు. తర్వాత మన ఆస్ట్రియా గురించి మాట్లాడుకున్నాం. ఆస్ట్రియాలో కూడా ఎక్కువ లోవర్ ఆస్ట్రియా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. అది కూడా ఈ నదులు ఇవన్నీ ఓవర్ఫ్లో అవడం వల్ల, దానివల్ల లోవర్ ఆస్ట్రియా మొత్తం అంతా మునిగిపోవడం జరిగింది. అక్కడ వచ్చేసరికి 300 mm వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. తర్వాత వచ్చేసరికి అతి భారీగా ఎఫెక్ట్ అయింది వచ్చేసరికి మొదటిది పోలాండ్ తర్వాత చెక్ రిపబ్లిక్లో వచ్చేసరికి 450 మిల్లీమీటర్లు వర్షపాతం అనేది నమోదైంది. ఇది ఒక రికార్డ్ స్థాయి. అంటే కొన్ని సంవత్సరాల వరకు ఎప్పుడు చూడని అంత వర్షపాతం అనేది చెక్ రిపబ్లిక్ ఈ కొన్ని రోజుల్లో చూడడం అనేది జరిగింది. సరే, ఆఖరి వెళ్తే రొమేనియాలో మనకి ఒక 300 నుంచి 350 మధ్యలో వర్షపాతం నమోదైంది. కాకపోతే రొమేనియా మొత్తం ఎఫెక్ట్ అవ్వలేదు. కొన్ని భాగాలు మాత్రం చాలా దారుణంగానే ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. మనం ఇప్పుడు అసలు ఈ బోరిస్ తుఫాన్ ఎలా ఏర్పడింది, వేటి యొక్క కలయిక వల్ల ఈ బోరిస్ తుఫాన్ ఏర్పడి ఇంత విధ్వంసాన్ని సృష్టించడం జరిగిందనే వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా ప్రధానమైన కారణాలు వచ్చేసరికి 2. ఒకటేమో మెడిటరేనియన్ సీ, ఇంకోటేమో బ్లాక్ సీ. అంటే ఈ 2 సముద్రాల ఒక కలయిక వల్ల, వాటిలో ఉన్న ఈ వెచ్చటి తెమ్మ వల్ల నుంచి వచ్చే వెచ్చని గాలులు, అలాగే మనకి అంటార్క్టికా నుంచి వచ్చే చల్లటి గాలులు, వీటి 2 కలయిక వల్లే ఆ వాయుగుండం అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఈ వాయుగుండం ఏర్పడి కాకపోతే అది ఆ సెంట్రల్ యూరోపియన్ రీజియన్ అలా అక్కడ స్టాగ్నేట్ అయిపోయింది కొన్ని రోజుల వరకు. అది స్టాగ్నేట్ అయిపోయి ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో కొన్ని రోజుల వరకు భారీ నుంచి అతి భారీ స్థాయి వర్షం అనేది నమోదవడం జరిగింది. అసలు ఈ భయంకరమైన వాతావరణ మార్పులకు ప్రధానమైన కారణం వచ్చేసరికి మారుతున్న వాతావరణం. దాన్నే మనం క్లైమేట్ చేంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మారుతున్న వాతావరణం అలాగే గ్లోబల్ వార్మింగ్ వలన గాలిలో ఉన్న తెమ్మ అనేది ఎక్కువ అవుతూ ఉండడం. ఎప్పుడైతే ఈ వేడి గాలిలో ఉన్న తెమ్మ చల్ల గాలిలో ఉన్న తెమ్మతో ఈ 2 కలుస్తాయో అప్పుడు మనకి వర్షం అనేది రావడం అనేది జరుగుతుంది. దాన్నే మనం కండెన్సేషన్ అని కూడా అంటాం. కాకపోతే ఈ వేడి గాలులో ఎక్కువ తెమ్మ ఉందనుకోండి,
అలాగే చల్లగాలిలో కానీ ఎక్కువ తెమ్మ ఉందనుకోండి ఎక్కువ వర్షం పడుతుంది. అదే ఆ వేడి గాలిలో అతి భారీ తెమ్మ ఉందనుకోండి అవి రెండు కలయిక వల్ల ఇటువంటి అతి భారీ వర్షాలు అనేది కురవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ విజయవాడలో కూడా చూసి ఈ మధ్యకాలం మన భారతదేశంలో విజయవాడలో కానీ లేకపోతే కేరళలో వయనాడులో కానీ మనం ఇక్కడ చూడడం అనేది జరిగింది. యాక్చువల్ నేను విజయవాడ నుంచి వచ్చాను, కాకపోతే దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు ఉన్న ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేవు. కాకపోతే మాకు దగ్గరలో ఉన్న డివిజన్స్ ఇవన్నీ చాలా అంతవరకు జల దిగ్బంధన అవడం జరిగింది, కొద్ది బాధాకరం. కాకపోతే అగైన్ వాటి యొక్క కారణం కూడా గ్లోబల్ వార్మింగ్ అలాగే వాతావరణ మార్పిడి వల్ల. కాకపోతే నిపుణులు ఏం చెప్తున్నారు తెలుసా, మనకి ప్రపంచంలో మనకి 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో 7 కాంటినెంట్స్లో అందరికన్నా ఎక్కువ తీవ్రంగా అలాగే త్వరగా ఈ గ్లోబల్ వార్మింగ్ని ఎదుర్కోబోయే ఖండం వచ్చేసరికి యూరప్. అంటే నేను నివసిస్తున్న ప్రస్తుతం ఈ కాంటినెంట్ వీళ్ళు చాలా ర్యాపిడ్గా అలాగే చాలా వేగవంతంగా ఈ గ్లోబల్ వార్మింగ్ ఒక పరిణామాలను వీళ్ళు ఎక్కువ ఎదుర్కోకపోతారు. సో ఎవరైతే యూరోపియన్ యూనియన్లో కానీ లేదా ఈ యూరప్ ఖండంలో ఉన్న ఈ కాంటినెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇది ఆరంభం మాత్రమే. కాకపోతే ఇటువంటి విధ్వంసాలని మనం చూడడం మాత్రం ఖచ్చితం. కాకపోతే ఎంత భారీ స్థాయిలో ఉండబోతుంది దాని నష్టం. ఆల్రెడీ విజయవాడలో ఎన్నో వేల కోట్ల నష్టం అనేది జరిగింది. దానికన్నా ఎక్కువ సెంట్రల్ యూరోపియన్ దేశాల్లో జరగడం జరిగింది. సో ఆల్రెడీ పోలాండ్ వాళ్ళు ఎమర్జెన్సీని విధించడం జరిగింది, ఆర్థికమైన సహాయం వాళ్ళు అడగడం కూడా జరుగుతుంది. దాంతోపాటు చెక్ రిపబ్లిక్, ఎందుకంటే ఈ 2 దేశాలు చాలా దారుణంగా వాళ్ళు దానికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఈ బోరిస్ తుఫాన్ వలన. కాకపోతే ఆస్ట్రియా ఒక బార్డర్ దేశం, నేనుంటుంది ప్రస్తుతం జర్మనీలో. కాకపోతే జర్మనీలో అయితే ఇటువంటి తుఫాన్ అయితే లేదు, ఎందుకంటే లోయర్ ఆస్ట్రియాలో ఉంది, కానీ జర్మనీకి అయితే ఎంటర్ అవ్వలేదు. చిన్న వర్షం అయితే పడింది, కానీ మరీ తుఫాను పెద్ద వాయుగుండాలు ఏర్పడి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే లేదు. కాకపోతే ఇటువంటి సిమిలర్ తుఫాన్ ఆల్రెడీ క్రిత సంవత్సరంలో జర్మనీలో ఏర్పడడం అనేది జరిగింది. చాలా అంటే చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది అక్కడ. కాకపోతే అదే అంటుంది, మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. మనం ప్రకృతితో మనం ఆడుకున్నాం అనుకోండి, ఇటువంటి విధ్వంసాలు అనేది ఎన్నెన్నో ఉండబోయిద్ది. డబ్బు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు డబ్బు లేనివాడే నష్టపోతాడు. డబ్బులు లేనివాడు నష్టపోతే వాడు కోలుకోవడం చాలా కష్టం. ఇప్పటికన్నా మనందరం కళ్ళు తెరుచుకొని మనం ప్రకృతిని రక్షిద్దాం, ప్రకృతి మనల్ని రక్షించాలని మనం కోరుకుందాం. అందరికీ నమస్కారం.